వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి. ఈరోజు మన ఛానల్లో చేయబోతున్న రెసిపీ పచ్చి టమోటాల చట్నీ అండి. చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు టమోటాలు చెనిక్కాయ వేసి చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే వర్షం పడుతుంటాయి కదండి, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇలా చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పచ్చి టమోటాలు వేసి కొంచెం వేయించుకోవాలండి. ఇవి మగ్గుతున్నప్పుడు కొంచెం ఉప్పును కూడా వేయాలండి. తర్వాత కొంచెం పసుపుని వేయాలండి. ఇలా వేసి బాగా దూరగా వేయించుకోవాలండి టమోటాలు మగ్గేంత వరకు. టమోటాలు మగ్గితేనే అండి బాగా టేస్ట్ ఉండేది చట్నీ. ఇలా కారంగా చేసుకుంటే ఇప్పుడు చూడండి టమోటాలు మగ్గినాయి. ఇప్పుడు కరివేపాకు 2 రెబ్బలు వేయండి. ఎందుకంటే చట్నీలో కరివేపాకు వేసుకొని రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు అండి, వేయించుకున్న పల్లీలు వేసుకోవాలండి. ఇలా పచ్చి టమోటాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పల్లీలు, ఉప్పు తగినంతగా చూసి వేసుకోవాలండి. మీకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దానికి తాలింపు పెట్టుకోవాలండి. ఒక బాణలిలో నూనె వేసుకొని చట్నీకండి బాగుంటుంది. చట్నీకి తాలింపు పెట్టుకుంటేనే. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఇలా ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాతనే మిగతావి వేసుకోవాలండి. ఇలా మినప్పప్పు వేసుకోవాలా. మినప్పప్పు కూడా దూరగా వేగాలండి. అప్పుడే టేస్ట్ ఉంటుందండి. ఈ మినప్పప్పు, పచ్చిశనగపప్పు దూరగా వేయించుకుంటే పంట కింద పడినప్పుడు ఆ టేస్టే వేరు ఉంటుందండి చట్నీలలో. ఇలా వేయించుకొని పోపు పెట్టుకోవాలండి. ఇలా వేగుతుంటుంది. అంతలోపలే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇలా ఎండుమిరపకాయలు కూడా వేగాలండి. ఈ ఎండుమిరపకాయలు బాగా వేయించుకుంటేనే బాగుంటుందండి వాసన. ఇవి వేగిన తర్వాత మనము కరివేపాకు వేస్తామండి. మన వంటలలో కరివేపాకు, ధనియాలు, కొత్తిమీర చాలా ఎక్కువగా వాడతానండి. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పోపుని వేసుకోవాలండి. ఇలా పోపుని వేసుకొని అంతా కలుపుకొని వేడి అన్నంలోకి చట్నీ, అన్నము తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. వర్షం పడేటప్పుడు వేడిగా తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చేసుకొని టేస్ట్ చూడండి. థ్యాంక్స్ అండి ఈ వీడియోని చూసినందుకు.